అసిస్టెంట్ డైరెక్టర్ అని ఏం దుంకినా మా దూల తిరిగిపోతుంది అక్క. అసలు స్క్రిప్ట్ పేపర్లు చూసుకోవాలి, నెక్స్ట్ సీన్ చేస్తూ చూసుకోవాలి, ప్రతిదీ అబ్బో మేము ఇంత తిప్పలాడుతున్నాం అంటే మా డైరెక్టర్ సార్కి దూల తీరిపోతుంది. అబ్బో కథ చాలా ఉంది మా సినిమాని తెర మీదకి ఎక్కేయాలంటే ఎన్నికలు ఎంతమంది ఎన్ని డిపార్ట్మెంట్లు ఏదో వాకి టాకి చేతిలో పెట్టిండ్రో అక్కడ ఎక్కడనో షూట్ జరుగుతుంది. 1/2 కిలోమీటర్ దూరంలో ఇక్కడ ఆగి బండ్లను ఆపాలి, చూసుకోవాలి. థియేటర్లో మూవీస్ వస్తే రివ్యూ చెప్పేటోళ్ళకి ఈ వీడియో నేను పర్సనల్గా అంటే వీడియో రివ్యూ చెప్తారు చూసిన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అనుకుంటారు, నా నుంచి రిక్వెస్ట్ అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు కానీ. సో ప్లీజ్ మూవీస్ ఏమైనా రివ్యూ చెప్పాలనుకుంటే నచ్చితే రివ్యూ చెప్పండి, నచ్చకపోతే అసలు దాని గురించి రివ్యూ కాదు కదా ఒక నోరుగిట్ ఎత్తకండి. నీకు నచ్చలేదు అది నీ వరకే. పబ్లిక్ అంతా చెప్పి అసలు ఒక్క మూవీ తీయాలంటే చాలా చాలా తిప్పలు పడుతుంది. అక్కడ ఎంతమంది నిద్ర లేదు ఎవ్వనికి, చాలా ఇబ్బంది పడతారు. రివ్యూస్ చెప్పేటోళ్ళకి ఒకటే చెప్తున్నాను నేను, సినిమా నచ్చితే నచ్చిందని 10 మందికి చెప్పు, నచ్చకపోతే ఎవ్వరికి చెప్పు. ఇదే నాకైతే అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయినాక ఎన్నో నేర్చుకున్నా, ఎన్నెన్నో ఉన్నాయి ఇక్కడ, నాకు తెలియనివి చాలా ఉన్నాయి. సో ప్రతిదీ నేర్చుకుంటున్నా. నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ నేర్పిస్తా. వీడియోస్ కొంచెం రావడం లేట్ అవుతుండొచ్చు, దానికి ఏమనుకోకండి, వస్తాయి కంపల్సరీ వీడియోస్. అన్నీ తీసి పెట్టుకున్న క్లిప్స్, ఎడిటింగ్ ఒకటి ఇబ్బంది అవుతుంది. సో నైట్ టైంలో షూట్స్ జరుగుతున్నాయి, మార్నింగ్ 6కి వెళ్ళాలి, ఈవినింగ్ 6 స్కెడ్యూల్ అంటే షూట్ టైం. సో ఇట్లా ఉంది. కొంచెం వీడియోస్ మిస్ అవుతుంటే మాత్రం, నా వాయిస్ని మిస్ అవుతుంటే మాత్రం ప్లీజ్ ఒక చిన్న కామెంట్ పడేసండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మళ్ళీ కలుస్తా.